హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ మసాలా గ్రేవీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయ్యాక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆ ఆయిల్ వేడయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక 1 లేదా 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వేసి బాగా కలపండి. దాని తరువాత కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలపండి. దాని తరువాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఆ చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, వేసి బాగా కలపండి. దాని తరువాత దానిపై మూత ఉంచి కాసేపు ఉడకనివ్వండి. ఉడికిన తరువాత ఒక 2 మీడియం సైజు టమోటాలను తీసుకుని ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. దాని తరువాత మనకు గ్రేవీ ఎంత కావాలనో దానికి సరిపడా నీటిని పోసుకోవాలి. దాని తరువాత చెక్క, లవంగ, యాలుక, గసగసాలు ఫ్రై చేసి పొడి చేసుకోవాలి. అది 1 టేబుల్ స్పూన్. తరువాత తగినంత కారం, తరువాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, దాని తరువాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. ఉడికిన తరువాత గ్రేవీ కోసం 1 కప్పు పెరుగు, వేసి బాగా కలుపుకోండి. అవి ఉడికిన తరువాత కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్, దాని తరువాత ధనియాలు వెల్లుల్లి పొడి 1 టేబుల్ స్పూన్, వేసి కాస్త కొత్తిమీర కూడా వేసి కాసేపు ఉడకనివ్వాలి. అంతే, చికెన్ మసాలా గ్రేవీ రెడీ అయిన దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. మన చికెన్ మసాలా గ్రేవీ ఎంతో రుచికరంగా తయారవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.